ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమయ్యాయని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ప్రత్యేకంగా ఈసారి స్థానికులు సలహాలు తీసుకున్నామని, బ్యారికేడ్స్ 3 లైన్స్ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అందులో సాధారణ భక్తులకు 2 క్యూ లైన్లు, బోనం ఎత్తుకుని వచ్చే వారికి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ప్రతి ఒక్కరి మీద సీసీ కెమెరా నిఘా ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఈ మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తారని రష్మి పెరుమాళ్ అన్నారు. స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఉన్నాయి. అవన్నీ మ్యాప్ లో కూడా వీ హావ్ డెసిగ్నేటెడ్ ది పాయింట్స్. మెయిన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ అన్ని ప్లేసెస్ విల్ బి కవర్డ్. సిపిఆర్ ట్రైనింగ్ కూడా స్పెసిఫిక్లీ ఈవెంట్ కోసం మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా చేపించారు. ఇయాలే అది ఫైనల్ జరిగింది కూడా. మా ఫోర్స్ లో కూడా ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని. ఈసారి స్పెషల్ గా టెంపుల్ లోపల కూడా మండపం దగ్గర కూడా ఒక చిన్న మెడికల్ టీమ్ విల్ బి స్టేషన్. ఇన్సైడ్ టెంపుల్ కొంచెం స్పేస్ తక్కువ ఉంటది కాబట్టి ఏదైనా బ్రీదింగ్ ఇష్యూస్ అన్న అట్లాంటిది ఏమైనా ఎవరికైనా అయితే ఇమీడియట్ గా అది అడ్రస్ చేస్తాను. సీనియర్ సిటిజన్ నేను చెప్పినట్టు అది ఆ టెంపుల్ సైజ్ బట్టి సెపరేట్ లైన్స్ ఇంకా క్రియేట్ చేసే పాసిబిలిటీ లేదండి. సో అందరికి సేమ్ లైన్స్ ఉన్నాయి. ఆన్ నీడ్ బేసిస్ మేము కొన్ని జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ లో ఫ్యూ గోల్ఫ్ కార్ట్స్, ఫ్యూ చిన్న మొబైల్ వెహికల్స్, ఎందుకంటే ప్రాపర్ ఫుల్ వెహికల్స్ అక్కడ మూవ్మెంట్ కష్టం కాబట్టి ఫ్యూ నంబర్ ఆఫ్ చిన్న గోల్ఫ్ కార్ట్స్ కూడా రెడీ చేయించుకున్నాం. ఆన్ నీడ్ బేసిస్ స్పెసిఫిక్ నీడ్ ని అనలైజ్ చేసుకుంటూ వీ విల్ బి యూజింగ్ ఇట్. సెపరేట్ లైన్ క్రియేట్ చేసే ఆప్షన్ ఫర్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదండి. ఎందుకంటే అక్కడ టెంపుల్ ప్రెమిసెస్ మీ అందరికీ తెలిసిందే, దీనికన్నా ఎక్కువ లైన్స్ పెట్టే